మన రేడియో మన సంగీతం మన సంస్కృతి. కమింగ్ టు ది హీరోయిన్ నందిత గారి విషయానికి వస్తే వర్కింగ్ విత్ హెర్ ఎట్లా అనిపించింది? She's such a sweet girl, very easy to get along with. And ఈ సినిమాలో లైక్ యూనో ఒక ఫుల్ ఫ్లెజ్డ్ రోల్ లేకపోయినా కూడా యూనో అఫ్ కోర్స్ దెర్ ఇస్ లైక్ రొమాంటిక్ అండర్ కరెంట్ బిట్వీన్ అస్, బట్ ఒక ఫుల్ లెంగ్త్ రోల్ కాకపోయినా సినిమా చేయడానికి ఒప్పుకుంది, ఎందుకంటే షీ లవ్ ద ఫిల్మ్. అప్పుడప్పుడు ఒక మంచి సినిమాలో ఒక భాగంగా ఉండటం కూడా ఒక చాలా ఇంపార్టెంట్ కూడా కదా. షీ వాంటెడ్ డిస్పైట్ నాట్ హ్యావింగ్ అ వెరీ ఏమంటారు సెంట్రల్ రోల్, she still wanted to be a part of the film, and I appreciate her for that. And on sets సుమంత్ గారు ఎలా ఉంటారు, ఆఫ్ సెట్స్ సుమంత్ గారు ఎలా ఉంటారు? మోర్ ఆర్ లెస్ ద సేమ్ అండి, మోర్ ఆర్ లెస్ ద సేమ్. అంటే నేను వెరీ ఈజీ గోయింగ్ ఆన్ సెట్, లో మెయింటెనెన్స్. ఐ డోంట్ లైక్ చాలామంది నా చుట్టూ ఉండటం, ఎక్కువ మంది నన్ను, ఐ డోంట్ లైక్ దాట్. ఐ లైక్ బీయింగ్ simple. I like being a producer's hero, accommodating. Like ఎందుకంటే I come from a film family కాబట్టి like I know the value of a producer. So I'm very thoughtful about that. Super. Yeah. అండ్ అలాగే ఏ సీన్ కోసం అబ్బా ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది, ఇంకా నేను ప్రాక్టీస్ చేసి చెయ్యాలి అని మీరు కష్టపడ్డారు ఈ సినిమాలో, కపటదారిలో? ఈ సినిమాలో కపుల్ ఆఫ్ సీన్స్ అండి, మేబీ ద కపుల్ ఆఫ్ సీన్స్ ఎస్పెషలీ ఇప్పుడు సెకండ్ హాఫ్లో లైక్ ద వెరీ ఇమోషనల్ సీన్స్ విచ్ ఐ ఫెల్ట్ నేను ఒకసారి చూసాక, నేను ఒకసారి చేశాక ఇంకా బాగా చేసి ఉంటే బాగుంటుంది అని లైక్ నేను డైరెక్టర్ వెన్ ద డైరెక్టర్ వాజ్ ఓకే విత్ ఇట్ ఆల్సో, నేను ఐ సెడ్ లైక్ couple of times I asked him like can I do this again, I'd like to do it again అని ఉన్నాయి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అండ్ ఈ సినిమాలో థ్రిల్లింగ్ మూమెంట్స్ మీకు ఏమనిపించింది షూటింగ్ అప్పుడు కానీ లేదా ఆఫ్టర్ సినిమా ఎడిటింగ్ అప్పుడు కానీ? ఈ కపటదారి మెయిన్ సాంగ్ అండి, లైక్ ద వే ఇట్స్ పిక్చరైజ్డ్, ఐ రియలీ ఐమ్ వెరీ ఫాండ్ ఆఫ్ ద వే ఇట్స్ పిక్చరైజ్డ్. ఇది చాలా కొత్తగా ఉంటుంది. అంటే ఆ టెక్నిక్, ఆ సినిమాటిక్ టెక్నిక్ బహుశా చాలామంది చూసుండ్రు. I really like that. అది సినిమా ఒప్పుకోవడానికి కారణం, వన్ ఆఫ్ ద రీజన్స్ వాజ్ దాట్. సూపర్. అండ్ ఇంకొకటి, రీమేక్ అనగానే మనం ఆల్రెడీ వచ్చిన సినిమాని అబ్జర్వ్ చేస్తాం ఎవరైనా కానీ. సో మీరు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి అది ఎలా ఉంది అని తెలుసుకోవడానికైనా లేకపోతే ఎలా యాక్ట్ చేస్తారని తెలుసుకోవడానికైనా చూసుంటారు. చూసి ఇలా చేయాలి అని అంటే అక్కడ నటించిన హీరోని థింగ్స్ని అడాప్ట్ చేసుకున్నారా లేకపోతే మీలాగా మీరే? No, I wanted to be myself అండి. Like I wanted to bring my own పర్సనాలిటీ టు ద, నేను ఇమీడియట్గా చూసినప్పుడు నేను దీనికి సూట్ అవుతాను నాకు అనిపించింది. బికాజ్ నేను ఎప్పుడు ఎక్సెసివ్ హీరో ఎలివేషన్ సీన్స్ ఇవన్నీ నేను కోరుకోను. హీఈస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ అన్ అండర్ డాగ్. నేను ఆ క్యారెక్టర్స్ నేను ఆల్రెడీ ప్లే చేశాను, వెదర్ ఇన్ సత్యం ఆర్ గోదావరి ఆర్ లైక్ ఇట్స్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ అన్ అండర్ డాగ్, యూ ఫీల్ అ లిటిల్ సారీ ఫర్ హిమ్. అలాంటి క్యారెక్టర్స్ నేను ఆల్రెడీ ప్లే చేశాను. సో ఐ ఫెల్ట్ ఐ సూటెడ్ దిస్. సో ఐ వాంటెడ్ టు బ్రింగ్ మై ఓన్ స్టైల్ అండ్ పర్సనాలిటీ టు ద రోల్. అండ్ థ్రిల్లర్ మూవీస్ అనగానే ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఎనీథింగ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి మీరు అబ్జర్వ్ చేసిన ఫ్యూ వర్డ్స్? ఫస్ట్ టైం I've heard about the art department. ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటే ప్రొడక్షన్ డిజైన్. కొన్ని సన్నివేశాలు ఉన్నాయండి లైక్ వేర్ you have to create ఏంటి ఒక 1970s feel, whether it's an old car or like కొన్ని సన్నివేశాలు ఉన్నాయి, and they did a wonderful job అండి. సో కమింగ్ టు ది మ్యూజిక్ విషయానికి వస్తే ఎలా అనిపించింది? సైమన్ కింగ్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ మన తెలుగుకి. ఆల్రెడీ హీస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ తమిళ్. ఇప్పుడు ఈ సినిమా తర్వాత వరుసగా ఒక తెలుగు ఆఫర్స్ ఒక 2-3 వచ్చాయి. చాలా చక్కగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు, లైక్ అండ్ ద సాంగ్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో. కానీ ఇలాంటి సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కువ ముఖ్యం. అండ్ హీ వాజ్ వెరీ అకామిడేటింగ్. హీ యూస్ టు ఆస్క్ మీ లైక్ డూ యూ లైక్ దిస్, డూ యూ లైక్ దట్ పోర్షన్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అండ్ కొంచెం ఐ టోల్డ్ హిమ్ ఆల్సో వాట్ ఐడ్ లైక్, వాట్ ఐ ప్రిఫర్, అండ్ హీ వాజ్ తన స్టైల్లో లైక్ హీ మోల్డెడ్ హిమ్సెల్ఫ్ టు లైక్ ద వే ఐ రిక్వెస్టెడ్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ లైక్ మరీ లౌడ్గా ఉండటం ఇష్టం లేదు.
అప్పుడప్పుడు హీరోలు అప్పుడప్పుడు మేము పర్ఫామ్ చేస్తున్నప్పుడు యూనో యూ జస్ట్ నీడ్ సైలెన్స్, యూ నీడ్ లెస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. లైక్ యూనో కొంతమంది అది ఊరుకోరు, కొంచెం ఎక్కువ సౌండ్ కావాలి, గ్రాండ్ ఎంట్రీ ఆర్ యూ నీడ్ ఇట్ ఇన్ స్పేసెస్. అలా ఒక గ్రాఫ్ లాగా వెళ్ళాలి. లైక్ దట్స్ వాట్ ఐ రిక్వెస్టెడ్ ఫ్రమ్ హిమ్ అండ్ హీ డిడ్ దట్. అండ్ ఇంకోటి సార్, మీరు యాక్ట్ చేసిన గోల్కొండ హై స్కూల్ సినిమా కానీ లేకపోతే సత్యం కానీ గోదావరి కానీ ఏదో ఒక బెంచ్ మార్క్ ఆడియన్స్ కోసం ఉంటుంది. ఈ సినిమాలో ఎలాంటి బెంచ్ మార్క్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఐ థింక్ నాకు ఇట్ విల్ బీ అ బెంచ్ మార్క్ ఫర్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ జానరాలో. ఓకే. లైక్ యూనో నేను పర్టిక్యులర్గా ఈ జానరా ఎప్పుడు చేయలేదు. సుబ్రహ్మణ్యపురం వాజ్ అ డ్రామా థ్రిల్లర్, బట్ ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రామా థ్రిల్లర్. దాంట్లో ఒక చిన్న రిలీజియస్ యాంగిల్ ఉంటుంది, టెంపుల్ ఉంటుంది. It's mostly in a village. This is slightly different. This is a cop drama, and the screenplay is completely different. I feel this will be my best thriller. Wow. I'm quite certain of it. సూపర్. అంటే మీరు ఇందరు జోనర్స్ గురించి చెప్పారు కదా, ఎలాంటి జోనర్స్ అంటే మీకు చాలా ఇష్టం, మరి ఇలా చేయాలి అలా చేయాలి, లైక్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోండి? I enjoy everything అండి, like you know, but I enjoy most genres. నాకు I enjoy like నాకు డ్రామాస్ అంటే బాగా ఇష్టం. లైక్ ఎంత పెద్ద స్కేల్లో ఉన్నా లైక్ దట్ బేసిక్ డ్రామా నాకు ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్మ్యాన్ అనే సినిమా, ఇట్స్ అ సూపర్ హీరో ఫిల్మ్. లైక్ బట్ యూ హ్యావ్ వండర్ఫుల్ డ్రామా బిట్వీన్ ద జోకర్ అండ్ ద బ్యాట్మ్యాన్. ఐ లైక్ ఊరికే స్పెషల్ ఎఫెక్ట్స్తో చేసేయకుండా లైక్ ఐ లైక్ డ్రామా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలిలో ఎంత స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా సెంట్రల్ డ్రామా ఉంటుంది. లైక్ దట్స్ వాట్ ఐ లైక్ డ్రామా. Hopefully in the future, I hope someone will come out with a nice horror film for me. ఎందుకంటే నాకు ముందు ఇష్టం లేదు, నాకు చూడటం కష్టం హారర్ ఫిల్మ్స్. బట్ లైక్ ఐ నో జనాలకు చాలా ఇష్టం అని. లైక్ నాట్ అ కామెడీ హారర్ ఫిల్మ్, లైక్ అ రియల్ సీరియస్ హారర్ మూవీ లైక్ The Conjuring or like The Ring or The Grudge or something like that. I hope someone comes to me with a film like that. దేనికి భయపడతారా? చేసేటప్పుడు భయపడము, చూసేటప్పుడు భయపడతారు. రియల్ లైఫ్లో నాకు చాలా భయం. నేను ఆ సినిమాలు చూడలేను అసలు. అంటే లైక్ బట్ ఐఎమ్ హోపింగ్ ద ఆడియన్స్ విల్ సీ ఇట్. సో లైక్ ఐ లైక్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. మీరు చూసుకోండి, ఆడియన్స్ చూసుకోండి, నేను నటిస్తాను. అంటే బేసిక్గా చాలా మంది అంటుంటారు దెయ్యాలు ఇలా ఒక ఫీల్, ఒక సెన్సేషన్ లాంటిది మనకి అనిపిస్తుంది అని. మీరు భయపడతారని చెప్పారు కాబట్టి ఆబ్వియస్లీ ఎక్కడో చోట మనకి ఆ థాట్ ఉంటుంది. అంటే రియల్ లైఫ్లో అలా అంటే చిన్నప్పుడు నాకు గుర్తు, ఐ సా పోల్టర్గైస్ట్ అండ్ ఐ సా ఎగ్జార్సిస్ట్. అవి చూశాక నాకు చాలా రోజులు నిద్రపోలేదు, అవి కల్లోకి రావటం ఇదంతా జరిగింది. సో లైక్ ఆ హ్యాంగ్ ఓవర్ ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు అందుకనే నేను హారర్ సినిమాలు చూడటం నాకు చాలా కష్టం. బట్ నాకు జనాలకు బాగా ఇష్టం అని నాకు తెలుసు. లైక్ ఫిల్మ్స్ లైక్ కాంజరింగ్ అండ్ ఎవ్రీథింగ్, పీపుల్ రియలీ ఎంజాయ్ దెమ్ అండ్ దే ఆర్ బిగ్ మనీ స్పిన్నర్స్ ఆల్సో. బాగా దే ఆర్ వెరీ ప్రాఫిటబుల్ ఫిల్మ్స్. సో లైక్ హోప్ఫుల్లీ లైక్ ఐల్ గెట్ టు డూ దాట్ లైక్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, కమింగ్ టు ది అనగనగా ఒక రౌడీ దాకా వచ్చాం కాబట్టి, సో దాంట్లో లైక్ ఎలాంటి థింగ్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇట్స్ అ ఫన్ కామెడీ అండి. ఇట్స్ యాక్చువల్లీ లైక్ అనగనగా ఒక నా లుక్ కొంచెం మాస్ లుక్ ఉన్నా కొంచెం యాక్షన్ అంతా ఉంటుంది. ఈ లుక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ లుక్ కొంచెం, కానీ హెయిర్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. బట్ ఆ ఫస్ట్ లుక్ ఇంటర్నెట్లో వచ్చింది కదా, ఇట్ గాట్ అ వెరీ గుడ్ రెస్పాన్స్. చాలామందిని అప్రిషియేట్ చేశారు. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. బట్ యా, దట్ విల్ బి అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్. దట్స్ మోర్ లైక్ ఇట్స్ అ గ్యాంగ్స్టర్ కామెడీ వేర్ ఐ ప్లే లైక్ దిస్, ఒక వీధి రౌడీ. ఓకే. వైజాగ్లో నా పేరు వాల్టేర్ సీను. దాంట్లో వాల్టేర్ ఏరియాలో పెద్ద వీధి రౌడీ నేను. సో ఇట్స్ అ నైస్ ఫిల్మ్ అబౌట్ ఫ్రెండ్షిప్. ఇట్స్ కామెడీ, ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కామెడీ. నా బాడీ లాంగ్వేజ్కి సూట్ అయ్యే కామెడీ అది. కొంచెం ఏ టోన్లో ఉంటుందంటే స్వామి రారా ఆ టోన్లో ఉంటుంది. ఓకే. బ్రోచేవారెవర్రా ఆ మీటర్లో ఉంటుంది ఆ సినిమా. సో కొత్త లుక్ చూడబోతున్నాం అన్నమాట. లుంగి వేసుకుంటాను, లుంగి వేసి పైకి కట్టుకుంటాను. సో ఇట్స్ ఎ డిఫరెంట్ లుక్ ఆల్ టుగెదర్. కంప్లీట్ రౌడీ. మన రేడియో యాప్ని యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.